సో హాయ్ గాయ్స్. సో ఇప్పుడు మీరు చూసారు కదా. సో ఇలాంటి స్టేటస్ వీడియోని సంక్రాంతికి మీ ఫోటోని యూజ్ చేసి ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానన్నమాట. సో మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో వీడియో నచ్చినట్లయితే డెఫినెట్లీ వీడియోకి లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మనలో షేర్ చేస్తూ మన ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ఇక టాపిక్లోకి వచ్చినట్లయితే ఫైల్స్ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడి నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. సో వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడుసరికి కైన్మాస్టర్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో వన్స్ ఓపెన్ చేసినట్లయితే మనకు అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 9:16 రేషియోని సెలెక్ట్ చేయండి. సో వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత మీడియాలోకి వెళ్ళేసి సో ఫస్ట్ వచ్చేసరికి మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో వన్స్ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇప్పుడుసరికి ఇక్కడ ఈ లేని సెలెక్ట్ చేసి ప్యాన్ అండ్ జూమ్లోకి వెళ్ళేసి 2 ఫింగర్స్ని యూజ్ చేసి ఈ విధంగా మీరు పెద్దదిగా అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను చేశాను కదా. సో ఇదే విధంగా మీరు 2 ఫింగర్స్ని యూజ్ చేసి బ్యాక్గ్రౌండ్ అయితే ఈ విధంగా పెద్దదిగా అయితే చేయండి. సో ఈ విధంగా చేసిన తర్వాత ఈక్వల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకు స్టేబుల్గా ఉంటుందన్నమాట. సో ఈ లేన్ వచ్చేసరికి మీరు 15 సెకండ్స్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ అయితే చేసుకోండి. ఒకవేళ మీరు 13 సెకండ్స్ వరకు కూడా ఎక్స్పాండ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసరికి లేయర్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ మనకు ఓవర్లే అని ఉంటుంది. సో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత గెట్ మోర్లోకి వెళ్ళేసి మీరు బుకేస్ టు అదే విధంగా లైట్ గార్లాండ్ అని ఈ ఓవర్లే ఎఫెక్ట్స్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. సో వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ మనకు 6th ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో దీన్ని అయితే సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు కొంచెం చిన్నదిగా అయితే చేసి సో ఇక్కడ టాప్లో ఈ విధంగా మీరైతే ప్లేస్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ప్లే చేసిన తర్వాత ఈ లైన్ కూడా వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ అయితే చేయండి. చేసినట్లయితే మనకి ఈ విధంగా లైట్స్ ఎఫెక్ట్స్ అయితే రావడం జరుగుతాయి. సో ఇప్పుడుసరికి మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఓవర్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సో బుకేస్ 2 అని ఈ ఓవర్లే ఎఫెక్ట్ని కూడా డౌన్లోడ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు 4th ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో దీన్ని అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా మీరు పెద్దదిగా అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా పెద్దగా చేసిన తర్వాత సో ఈ లైన్ కూడా వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ అయితే చేయండి. సో ఈ విధంగా చేసినట్లయితే మనకు ఈ విధంగా ఎఫెక్ట్స్ అయితే రావడం జరుగుతాయి. సో ఇప్పుడేసరికి మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సో ఇప్పుడు టెంపుల్ ఇమేజ్ని అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేయాలి. సో ఇప్పుడు ఏదైతే నేను సెలెక్ట్ అయితే చేశాను. సో సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ లైన్ కూడా వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ అయితే చేయండి. చేసిన తర్వాత సో 2 ఫింగర్స్ని యూజ్ చేసి సో ఈ విధంగా మీరు పెద్దదిగా అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా పెద్దదిగా చేసిన తర్వాత సో ఇక్కడైతే కరెక్ట్గా ప్లేస్ అయితే చేయండి. సో ఈ విధంగా ప్లేస్ చేసినట్లయితే మనకు టెంపుల్ కూడా ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో ఈ లైన్ వచ్చేసరికి 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా బుకేస్ ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడుసరికి మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియాలోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సో మీ ఫోటోని అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మీ ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే మీరు రిమూవ్ అయితే చేసుకొని ఉంచుకోవాలి. సో ఆ ఫోటోని అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేయండి. సో సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు పెద్దగా అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా పెద్దగా చేసిన తర్వాత సో కరెక్ట్గా ఇక్కడైతే ప్లేస్ అయితే చేయండి. సో ఈ విధంగా ప్లేస్ చేసిన తర్వాత సో ఈ లైన్ కూడా వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ అయితే చేయండి. సో ఈ విధంగా చేసినట్లయితే మనకి ఈ విధంగా ఫోటో అయితే రావడం జరుగుతుంది. సో కొంచెం ఈ విధంగా మీరు ఇక్కడికైతే సెట్ అయితే చేసుకోండి. కరెక్ట్గా పర్ఫెక్ట్గా అయితే సెట్ చేసుకోండి. సో ఈ విధంగా సో ఈ విధంగా చేసిన తర్వాత సో ఇప్పుడుసరికి మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియాలోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సో పిఎన్జీని అయితే ఇప్పుడు మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు కొంచెం పెద్దగా అయితే చేసి కరెక్ట్గా ఇక్కడైతే ప్లేస్ అయితే చేయాలి. సో ఈ విధంగా ప్లేస్ చేసిన తర్వాత సో ఇప్పుడుసరికి ఫోటో లేని సెలెక్ట్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి బ్రింగ్ టు ఫ్రంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇప్పుడుసరికి పిఎన్జీని అయితే సెలెక్ట్ చేసి ఈ లైన్ కూడా వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ అయితే చేయండి. చేసిన తర్వాత ఇప్పుడుసరికి మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సో ఇప్పుడు మనకు బ్లాక్ పిఎన్జీ అయితే ఉంటుంది. సో ఆ పిఎన్జీని అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా పెద్దదిగా అయితే చేయండి. చేసిన తర్వాత సో క్రింద ఈ విధంగా మీరు ప్లేస్ అయితే చేయండి. సో ఈ లైన్ కూడా వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ అయితే చేయండి. సో ఈ విధంగా చేసినట్లయితే మనకి ఈ విధంగా ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడుసరికి మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఓవర్లే మీద క్లిక్ చేసి సో మీరు గెట్ మోర్లోకి వెళ్ళేసి సో ఇక్కడ మనకు వచ్చేసరికి ఫైర్ వర్క్స్ అని ఉంటుంది. సో ఈ ఓవర్లే ఎఫెక్ట్ని అయితే డౌన్లోడ్ చేసుకుని చేసుకున్న తర్వాత ఇప్పుడుసరికి ఇక్కడ మనకు సో ఈ ఎఫెక్ట్ని అయితే మీరు సెలెక్ట్ అయితే చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత సో ఈ లైన్ కూడా వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ అయితే చేయండి. చేసిన తర్వాత సో ఈ విధంగా కొంచెం మూవ్ చేసి సో ఇక్కడ కరెక్ట్గా ఇక్కడైతే ఈ విధంగా మీరు సెట్ అయితే చేసుకోవాలి. సో ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెండ్ బ్యాక్వర్డ్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెండ్ బ్యాక్వర్డ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే సో ఈ విధంగా మనకు ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుంది. సో మీరు కొంచెం పెంచుకోవాలి అనుకుంటే సో ఈ విధంగా సైజుని కూడా
పెంచుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఈ విధంగా పెంచుకున్న తర్వాత కరెక్ట్గా ఈ విధంగా సెట్ అయితే చేసుకోండి. చేసుకున్నట్లయితే మనకు ఈ విధంగా ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుంది. సో సూపర్గా ఉంది కదా. సో ఇక మనం ఫైనల్గా వచ్చేసరికి టెక్స్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. అందుకోసం వచ్చేసరికి లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ టెక్స్ట్ని అయితే మీరు సెలెక్ట్ అయితే చేయండి. సో సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు క్రింద అయితే ఇక్కడైతే ప్లేస్ అయితే చేయండి. సో ఈ విధంగా ప్లేస్ చేసిన తర్వాత సో ఈ లేయర్ని కూడా వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ అయితే చేయండి. చేసిన తర్వాత మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సో ఇప్పుడు వచ్చేసరికి సో ఇక్కడ మనకు శుభాకాంక్షలు టెక్స్ట్ ఉంటుంది. సో ఆ టెక్స్ట్ని అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత సో ఈ విధంగా కొంచెం పెద్దగా అయితే చేసి సో కరెక్ట్గా ఇక్కడైతే ప్లేస్ అయితే చేయండి. చేసిన తర్వాత సో అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళేసి మీరు ఇక్కడ మనకు హుయి అని ఉంటుంది. సో ఈ విధంగా మీకు నచ్చిన కలర్ని బాగా ఏది కనిపిస్తుందో సో ఆ కలర్ని అయితే ఈ విధంగా సెట్ అయితే చేసుకోవచ్చు. నేను ఈ కలర్ని అయితే సెట్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఈ లేన్ కూడా ఈ విధంగా ఎక్స్పాండ్ అయితే చేస్తాను. సో ఈ విధంగా చేసిన తర్వాత సో మనకు స్టేటస్ వీడియో అయితే క్రియేట్ అవ్వడం జరిగింది. సో ఇక మనం ఫైనల్గా ఫ్రేమ్ని అయితే యాడ్ చేసుకోవాలి. అందుకోసం లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ ఫైనల్గా మీరు వచ్చేసరికి ఫ్రేమ్ని అయితే యాడ్ అయితే చేయండి. చేసిన తర్వాత స్ప్లిట్ స్క్రీన్ మీద క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత సో ఈ లేన్ కూడా వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ అయితే చేయండి. చేసినట్లయితే ఇక స్టేటస్ వీడియో అనేది సో ఈ విధంగా ఉంటుంది. సో ఇక మనం ఆడియోని అయితే యాడ్ చేసుకోవాలి. అందుకోసం ఆడియో మీద క్లిక్ చేసి సో ఇక్కడ మనకు మీ మొబైల్లో ఉన్న సాంగ్స్ అన్ని కూడా రావడం జరుగుతాయి. సో మీకు నచ్చిన సాంగ్ని ఇక్కడ నుంచి మీరైతే సంక్రాంతి సాంగ్ని సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో నేను బ్యాక్గ్రౌండ్లో మీకు ఒక సాంగ్ని అయితే ఇస్తాను. ఆ సాంగ్ని ఉంచుకోవాలనుకుంటే ఉంచుకోవచ్చు. సో ఇక మీరు వీడియోని గ్యాలరీలో సేవ్ చేసుకోవాలి అనుకుంటే ఎక్స్పోర్ట్ బటన్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు వీడియో అనేది గ్యాలరీలో సేవ్ అవడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ వీడియోకి లైక్ చేసి కామెంట్ చేసి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ అందరూ షేర్ చేస్తూ మన ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి. సో అదేవిధంగా ఇలాంటి వీడియోస్ కోసం క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.